గురించి ఐడియా ఉంటుంది బేసిక్గా. మీరు ఐటీఎల్ ప్రాసెస్ అనేది మీరు ఏమన్నా ప్రాసెస్ అవుతారా? అంటే డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అండ్ ఐటీఎల్ ప్రాసెస్ ఎందుకు యూజ్ చేస్తాము, వై వీఆర్ యూజింగ్? అంటే లైక్ సర్వీస్ నౌ అట్లనా? సింపుల్గా చెప్పాలంటే లెట్ మీ ఓపెన్. సో ఏ కంపెనీలో అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ పర్పస్ కోసము ఓకే ఐటీఐఎల్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. బేసిక్గా ఐటీఎల్ ప్రాసెస్ అంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ ఆఫ్ దట్, ఒక చిన్న ప్రోడక్ట్ అనుకోండి. ఈ ప్రోడక్ట్ అనేది మనం బిల్డ్ చేయాలనుకుంటే యూజువలీ మనకి ఎస్డిఎల్సి ప్రాసెస్ అని, లేకపోతే వి మోడల్ అని, లేకపోతే వాటర్ ఫాల్ మోడల్ కానీ, ఓకే కొన్ని మోడల్స్ లేకపోతే అజైల్ కానీ కొన్ని ఉంటాం. ఎప్పుడన్నా ఇది విన్నారా ఇన్ కేస్ లైక్ ఎస్డిఎల్సి, వాటర్ ఫాల్, మేబీ అట్లా బాగా. ఇది విన్నాను. సో ఇవి బేసిక్గా ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో స్టెప్ బై స్టెప్ ఆఫ్ ప్రాసెస్. అంటే సింపుల్గా చెప్పాలంటే లెట్ బి యూ వాంట్ టు క్రియేట్ ఏ ఓకే ఒక సర్వర్ కానీ ఏదైనా క్రియేట్ చేసామనుకోండి. ఓకే సో అది క్రియేట్ చేసినప్పుడు మనము మేనేజ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎలా క్రియేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మూవింగ్, తర్వాత టెస్టింగ్, ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇదే రకంగా ద థింగ్ ఈజ్ దట్ ఈ ప్రాసెస్ అనేది మామూలుగా డెవలపర్స్ చేస్తారు. ఈ ఎస్డిఎల్సీలు కానీ వాటర్ మోడల్ డెవలపర్స్ కానీ లేకపోతే టెస్టర్స్ కానీ వీళ్ళు బేసిక్గా ఈ ప్రాసెస్ అనేది చేస్తారు. బట్ కమింగ్ టు దట్, వన్స్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక మెథడాలజీ కోసం ఐటీఎల్ అనేది ప్రాసెస్. ఐటీఎల్ అనేది లైక్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటారు. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ఎప్పుడన్నా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనే వర్డ్ విన్నారా? సో సింపుల్గా చెప్పాలంటే లెట్ బి వేరెవర్ ఇట్ మే బి ఇన్ గవర్నమెంట్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ తీసుకున్నారనుకోండి. సింపుల్గా చెప్తున్నాను, ఫ్రమ్ ద మన గవర్నమెంట్ సెక్టార్ తీసుకుంటే లెట్ ఇట్ బి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న ఆధార్ కార్డ్ అనేది యూ వాంట్ టు గెట్ ద న్యూ ఆధార్ కార్డ్. సో మామూలుగా ఏం చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బిలాంగ్స్ టు ఇండియా, ఓకే లేకపోతే యువర్ బిలాంగ్స్ టు సమ్ ఏరియా, ఓకే సో యువర్ బిలాంగ్స్ టు సమ్ విలేజ్. అంటే మనకు మన ఊళ్ళో ఉంటారు కదండి లైక్ విఆర్ఓ, ఓకే సో నథింగ్ బట్ ఏఆర్ఓ, ఎంఆర్ఓ, ఈ రకంగా ఉంటారు. దాని తర్వాత మినిస్టరు, ఈ రకంగా ఉంటుంది. దిస్ ఈజ్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ అప్రూవింగ్ ద థింగ్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటి అంటే వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, సో దీస్ ఆర్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్రూవల్ అనేది ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఏంటి, మనకి డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చి లెట్ ఇట్ బి నాకు ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి లేకపోతే ఇది అప్రూవల్ కావాలి అంటే మీకు డైరెక్ట్ అప్రూవల్ ఇవ్వకుండా ఫస్ట్ వ్యాలిడేషన్ చేయడము, ఎగ్జిక్యూట్ చేయడము, ఫస్ట్ ఈ రిక్వెస్ట్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది కరెక్ట్ చేయడము, ఈ రకంగా మనము పర్ఫామ్ చేస్తామన్నమాట. దీన్ని పర్ఫామ్ చేసే పద్ధతిని ఐటీఐఎల్ ప్రాసెస్ అంటారు. ఓకే బేసిక్గా ఐటీఎల్ ప్రాసెస్లో సమ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఐటీఐఎల్ V4 వర్షన్ అనేది కరెంట్గా ఉందన్నమాట. V4 అనేది ప్రజెంట్ కరెంట్ వర్షను. ఇక్కడ మనకు కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి లైక్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అనేది వన్ ఆఫ్ ద టెర్మినాలజీ. వాట్ ఈజ్ ఎ ఇన్సిడెంట్? బేసిక్గా వెన్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఓకే సో దోస్ కైండ్ ఆఫ్ వర్క్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఏ టైప్ ఆఫ్ వర్క్ అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ డౌన్ అయింది, ఇమీడియట్గా యూ ఆర్ గోయింగ్ టు గెట్ వన్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి వచ్చే
ఒక కైండ్ ఆఫ్ అలర్ట్. సింపుల్గా చెప్పాలంటే ఒక అలర్ట్. దాన్ని ఇన్సిడెంట్ అంటారు. అదే రకంగానే చేంజ్ కూడా అంటారు అన్నమాట. వాట్ ఈజ్ ఎ చేంజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు దానిలో కొన్ని టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ల్యాప్టాప్ తీసుకున్నారనుకోండి. మీ ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో మీరు ఫ్యాన్ అనేది మార్చాలనుకోండి, లేకపోతే ర్యామ్ మార్చాలి, లేకపోతే ఏదన్నా ప్రాసెస్ ఎక్స్టెండ్ చేయాలి. సో ఆ మూమెంట్ ఆఫ్ ద టైం అయినప్పుడు ఏం చేస్తాము, ఇట్ విల్ గో విత్ ప్రాపర్ చేంజ్ ప్లాన్ అంటారు. సో అంటే ఈ ప్రాపర్ చేంజ్ ప్లాన్లో విల్ గో విత్ డౌన్ టైం. అంటే ఒక పర్టికులర్ డౌన్ టైం తీసుకొని మనకి ఇష్టం వచ్చినప్పుడు మనము చేయకుండా వీఆర్ గోయింగ్ విత్ ఏ స్టాండర్డ్ డౌన్ టైం. ఒక పర్టికులర్ డౌన్ టైంలోనే మనము సర్వర్ని రీబూట్ చేయడం కానీ, ఒక యాక్టివిటీ మార్చడం కానీ, సింపుల్గా చెప్పాలంటే నాన్ బిజినెస్ అవర్స్ అంటారు అనమాట. ఈ నాన్ బిజినెస్ అవర్స్లో ఎస్పెషలీ వీఆర్ గోయింగ్ విత్ ఏ పర్టికులర్ మెథడాలజీ. సో ఇదే రకంగానే చేంజ్ మేజర్లీ వర్కింగ్ ఆన్ ఎనీ కాన్ఫిగరేషన్ changes we do with proper downtime. Any configuration changes will go with a proper downtime. దాన్నే చేంజ్ అంటారు. అదే రకంగానే ప్రాబ్లం టికెట్. వాట్ ఈజ్ అ ప్రాబ్లం టికెట్? మామూలు టికెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ ఏంటి? ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వన్ ఈవెంట్, లేకపోతే ఒక అలర్ట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం టికెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలర్ట్ ప్రతిరోజు మీకు వస్తూ ఉంటుంది, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు ప్రతిరోజు వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ రీబూట్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ సర్వీస్ డౌన్ అయిపోయి ఉంది కానీ, లేకపోతే యాక్టివ్గా లేదని, లేకపోతే సిపి యూసేజ్ ఎక్కువగా ఉందని, యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ టైప్ ఆఫ్ అలర్ట్ ఆఫన్లీ. ప్రతిరోజు వస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఏం చేస్తారు? సార్ట్ అవుట్ చేయడం. ఫస్ట్ దాని గురించి ఎందుకు వస్తుంది ఏంటి అని చెక్ చేసి ఫిక్స్ చేస్తాడు. ఆ ఫిక్స్ చేసే ప్రాసెస్నే మనము ఫిక్స్ చేసే ప్రాసెస్కి క్రియేట్ చేసే ఆ టికెట్ని మనము ప్రాబ్లం టికెట్ అని అంటాం అన్నమాట. అదే రకంగానే సర్వీస్ రిక్వెస్ట్. సో వాట్ ఈజ్ అ సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే, బేసికల్గా వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ అంటే ఏంటి? ప్రాపర్ డౌన్ టైంతో మనం ఏమన్నా కాన్ఫిగరేషన్ చేంజెస్ ఉంటే చేసేది చేంజ్ అంటాం. బట్ కమింగ్ టు హియర్, ఇక్కడ బేసిక్గా సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ద సర్వీస్ రిక్వెస్ట్ విల్ రెఫర్ యూ దట్ మనకు కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏమీ లేవు, కానీ వి నీడ్ ఏ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ ఏ డిపెండెంట్ టీమ్స్. సో వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ ఏ డిపెండెంట్ టీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక అప్లికేషన్ టీమ్తో వర్క్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్ టీం వాళ్ళు ఏమన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నారు. దట్ ఇన్ఫర్మేషన్ కోసము మీరు సపోర్ట్ చేస్తే దెన్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ సర్వీస్ రిక్వెస్ట్. సో Yes, sir. చెప్పండి. Yeah, I understand. Service request అంటారు. సో ఈ రకంగా అన్నమాట. అంటే ఇక్కడ మనము రీబూట్ ఇలాంటివి పెద్ద క్రిటికల్ యాక్టివిటీస్ చేయట్లేదు. యు ఆర్ నాట్ రీబూటింగ్ ఎనీథింగ్. మీరు ఏం చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సర్వర్లో నాకు ఒక ఫైల్కి సంబంధించిన ఒక కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ కావాలి, కానీ దానివల్ల మీరు నాన్ బిజినెస్ అవర్సా అవసరం లేదు. మీకేంటి, సింపుల్గా లాగిన్ అయ్యి ఆ ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ పుల్అప్ చేయడమే కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దెన్ వీఆర్ గోయింగ్ విత్ ఏ సర్వీస్ రిక్వెస్ట్ అంటారన్నమాట. అదే మీకు చేంజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్నే రీస్టార్ట్ చేయాలనుకోండి, మీ అప్లికేషన్కి సంబంధించిన దాన్ని ఏదైనా రీస్టార్ట్ చేయాలి అనుకోండి. అప్పుడు మీరు ఏం చూస్తారు? ఓకే, ఇది బిజినెస్ అవర్స్లో మనం చేయకూడదు, నాన్ బిజినెస్ అవర్స్లోనే మనం చేయాలి అని చెప్పి నాన్ బిజినెస్ అవర్స్లో రిక్వెస్ట్ రైట్ చేసి ప్రాపర్ డౌన్ టైం
ఏదైనా ఇప్పుడు మనకి బ్యాంకింగ్ మెకానిజం కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏమైనా కానీ చూస్తే ప్రాపర్ డౌన్ టైంతోనే మనం వెళ్తామన్నమాట. ఆ డౌన్ టైంతోనే మనం రిక్వెస్ట్ రైట్ చేస్తాం. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ చేంజ్ రిక్వెస్ట్. సో ఈ టర్మినాలజీ మీకు ఏమైనా అర్థమైందని ఏమైనా డౌట్ ఉందా? Yeah. Yeah, I understand. ఓకే. సో ఈ ఐటీఐఎల్ ప్రాసెస్ని మేనేజ్ చేయడంలో ఇన్సిడెంట్ మేనేజర్ అనే ఒక పర్సన్ ఉంటాడన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ మేనేజర్కి మామూలు మేనేజర్కి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సిడెంట్ మేనేజర్ ఈజ్ మోర్ బాదరింగ్ అబౌట్ బిజినెస్, బిఏయు అంటారు, బిజినెస్ యాజ్ యూజువల్ ఆపరేషన్. అంటే వాళ్ళ ప్రైమరీ ఆస్పెక్ట్ ఏమంటే వెన్ ఇష్యూ ఈజ్ హ్యాపెన్, ఏదైనా ఒక ఇష్యూ హ్యాపెన్ అయినప్పుడు హౌ మచ్ టైం యూ కెన్ రెజ్యూమ్ బిజినెస్. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎంత టైంలో మీరు రెజ్యూమ్ చేయగలరు, బ్యాక్ తీసుకురాగలరు అని ఆలోచించేవాడే ఇన్సిడెంట్ మేనేజర్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది, సో వాట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని ఆలోచించేవాడే ఇన్సిడెంట్ మేనేజర్ అన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ మేనేజర్కి సపోర్టింగ్ ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్, అప్లికేషన్ మేనేజర్లు, సర్వర్ మేనేజర్లు, ప్రతి ఒక్క మేనేజర్లు. అండ్ దిస్ ఇన్సిడెంట్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ ద అప్డేట్స్ టు ద యువర్ క్లయింట్స్ ఆల్సో. క్లయింట్ కూడా ఎవరిని అడుగుతారు? ఇన్సిడెంట్ మేనేజర్ని అడుగుతాడు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఈ ఇన్సిడెంట్ మేనేజరే ఇస్తూ ఉంటాడన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇన్సిడెంట్ మేనేజర్ ఈజ్ అబౌట్ డూ టు ద రెగ్యులర్ బేసిస్. ఈ ప్రాసెస్లో యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్స్. అంటే ఇన్సిడెంట్ మేనేజర్తో చేసేటప్పుడు సో మేజర్లీ ఏం చేస్తుంటారంటే దే ఆర్ ఫాలోయింగ్ ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏమైనా ఐడియా ఉందంటే వాట్ ఈజ్ ఎస్ఎల్ఏ? Yeah, SLA, service level agreement. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. సో ఎవ్రీ బిజినెస్ కూడా ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంత త్వరగా మీరు నా ఇష్యూ మీద మీరు యాక్షన్ తీసుకోగలరు అని క్యాలిక్యులేట్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీని ఎస్ఎల్ఏ అంటారన్నమాట. సో యూజువల్గా CVRT1, CVRT2, CVRT3, CVRT4 ఈ రకంగా టికెట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పర్టికులర్ టికెట్స్కి మనకు బేసిక్గా ఎలాగంటే, సో 15 నిమిషాల్లో మనం రెస్పాండ్ అవ్వాలి, మ్యాక్సిమం 1 అవర్లో మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే యూ నీడ్ టు ఎస్కలేట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దీనికి ఎలా ఉంటుంది? మ్యాక్సిమం ఒక 1 అవర్లో రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే దీనికి మినిమం ఒక 5 అవర్స్ 6 అవర్స్లో రెస్పాండ్ అవ్వాలి. దీనికైతే మినిమం 12 అవర్స్లో రెస్పాండ్ అవ్వాలి. క్లోజింగ్ టైం కూడా మీకు అకార్డింగ్ టు అలాగే ఉంటుందన్నమాట. అంటే మినిమం 4 అవర్స్లో క్లోజ్ చేయాలి, మినిమం 8 అవర్స్లో క్లోజ్ చేయాలి, మినిమం 24 అవర్స్లో. సో ఇది కంపెనీ టు కంపెనీ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ద బ్యాంకింగ్ డొమైన్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, బ్యాంకింగ్ డొమైన్లో సిచ్యువేషన్స్ ఆర్ వెరీ సీరియస్. అలాంటప్పుడు ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఏదైనా కూడా వాళ్ళు మినిట్స్ సెకండ్స్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ వర్కింగ్ ఫర్ ద సమ్ ఆఫ్ రౌటెడ్, అంటే మనకు మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లేక ఒక యూనివర్సిటీకి వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఆ యూనివర్సిటీ వాళ్ళు ప్రైమర్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ ద రెజ్యూమ్ ఆఫ్ సర్వీసెస్. కానీ కొంచెం డిలే అయినా కూడా మరీ అంత ప్రాబ్లమేటిక్గా ఉండదు. అంటే మనము చెప్తాం కదా, ప్రొడక్షన్కి నాన్ ప్రొడక్షన్కి మధ్య ఒక చిన్న తేడా అన్నమాట. సో మీకు ఇంటర్వ్యూ టైంలో కూడా పీపుల్ మే ఆస్క్ యూ దట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మీద మీకు ఐడియా ఉందా అని అడుగుతారు. సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మీద ఐడియా ఉంది అని చెప్పగానే ద గై విల్ గోయింగ్ టు ఆస్క్ యూ దట్ దీస్ క్వశ్చన్స్. అంటే వాట్ ఈజ్ ఇన్సిడెంట్, హౌ టు వర్క్ ఆన్ ఎ చేంజ్, లేకపోతే ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ టికెట్ అంటే ఏంటి, సర్వీస్ టికెట్ అంటే ఏంటి, అండ్ ఇన్సిడెంట్ మేనేజర్ అంటే ఎవరు, అండ్ వాట్ ఈస్ ద ఎస్ఎల్ఏస్ యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ఇవన్నీ కూడా పీపుల్ మే ఆస్క్ యూ ఇన్ టు ద రియల్ టైమ్. సో బేసిక్గా ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏముంటుంది అంటే, మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ద పీపుల్ విల్ గో ఇన్ టు
ఫాలో. ఇది ఒక్కరికి సంబంధించిన కాదు, ఇది ఓన్లీ సర్వర్ టీమ్కే కాదు, అప్లికేషన్ టీమ్కే కాదు. బిఏయు అంటే ఈ బిజినెస్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో, అంటే అప్లికేషన్స్ టీమ్ కానీ, సర్వర్ టీమ్ కానీ, Hmm. లేకపోతే ఎనీ ఇంక్లూడింగ్ హెల్ప్ డెస్క్ టీమ్తో సహా ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్టికులర్ బిఐయు ఆపరేషన్స్కి సంబంధించిన ఎస్ఎల్ఎస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్, కమింగ్ టు ద డాక్యుమెంట్, మనకి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్లో వాట్ ఎవర్ వీఆర్ హ్యాండ్లింగ్, మనం ఏవి హ్యాండిల్ చేస్తాము అంటే P1 క్రిటికల్ అవుటేజ్ అనేది ఒకటి. సో డూ యూ నో, ఎప్పుడన్నా అవుటేజ్ అనేది విన్నారండి? ఎనీ బై ఛాన్స్ Yeah. అవుటేజ్ అంటే ఏంటి? సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక పర్టికులర్ సర్వీసు మనకు డౌన్ అవ్వడం వల్ల కానీ, ఇంప్రాపర్గా పని చేయకపోవడం వల్ల కానీ, సో నంబర్ ఆఫ్ యూజర్స్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కంప్లీట్ దేర్ వర్క్, దాన్నే P1 అవుటేజ్ అంటారన్నమాట. అంటే చాలామంది డిపెండ్ అయితే దాన్ని P1 అవుటేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ P2 అవుటేజ్ ఈజ్ నథింగ్ బట్ మేజరే, కానీ ఏమంటే మనకు మరీ అంత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కాదు, కొంచెం పర్వాలేదు, అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్ బఫర్ టైం. P3 కూడా ఎలాంటిది అంటే సేమ్ ఇందాక సివియారిటీ చెప్పినట్టు మన బఫర్ టైంని బట్టి మన సివియారిటీ అనేది మారుతుంది. సో వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఇన్ టు ద అవుటేజెస్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనం టికెట్ తీసుకుంటాము, తీసుకున్న తర్వాత దానిలో ట్రబుల్ షూటింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ అప్లికేషన్ డౌన్ అని వచ్చింది, ఫస్ట్ మీ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా, ఏంటి స్టేటస్ అని చెక్ చేస్తాము. దాని తర్వాత యు ఆర్ ట్రయింగ్ టు రీస్టోర్ ద సర్వీసెస్ యాజ్ మచ్ యాజ్ యువర్ పాసిబుల్. మీ సర్వీసెస్ని రీస్టోర్ చేయడానికి మీరు ఎంతగానో ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్ డ్యూ టు ద ఎనీ రీజన్ మీన్స్, ఓకే, ఆ పర్టికులర్ టీమ్తో వర్క్ చేస్తారు అండ్ కీప్ ఆన్ అప్డేటింగ్ ద యువర్ అప్డేట్స్ టు ద యువర్ యూజర్స్ అండ్ ద క్లోజ్ ద టికెట్. సో దిస్ ఈజ్ ఆల్సో యువర్ డైలీ యాక్టివిటీ, యువర్ అ పార్ట్ ఆఫ్ ఇన్ టు ద టీమ్. సో సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. సో సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే సమ్ ఆఫ్ ద టైమ్స్ మనకు మన ఎన్విరాన్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. ద పీపుల్ మే ఆస్క్ యూ దట్ ఎక్స్పాండ్ ద రిసోర్సెస్ ఆర్ రెడ్యూస్ ద రిసోర్సెస్, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ యాక్టివిటీస్ చేయమని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సర్వర్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ర్యామ్ని ఇంక్రీజ్ చేయడం కానీ, డిస్క్ని ఎక్స్పాండ్ చేయడం కానీ, సెక్యూరిటీ గ్రూప్ కానీ చేంజెస్ కానీ, యూజర్లు క్రియేట్ చేయడం కానీ, బ్యాకప్ రీస్టోర్ చేయడం కానీ, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ అయినా కూడా ఇట్ విల్ బి ఫాల్స్ ఇన్ టు ద సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. సో ఇదే సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్లో వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ టు ద చేంజ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ద చేంజ్ మేనేజ్మెంట్? ద చేంజ్ మేనేజ్మెంట్ విల్ బి క్లియర్లీ ఫోకస్డ్ ఆన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CARQ అంటారన్నమాట. సో జనరలీ సమ్టైమ్స్ చేంజ్ రిక్వెస్ట్ అంటారు, CR అంటారు, సమ్ పీపుల్ ఆర్ కాలింగ్ యాజ్ ఏ CRQ అంటారన్నమాట. సో బేస్డ్ ఆన్ మీ సిచ్యువేషన్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి ద పీపుల్ మే యూజ్ ద టర్మినాలజీ. సో హియర్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? మనము ఈ చేంజ్ చేయడం వల్ల ఎంతమందికి ప్రాబ్లము, ఎంతమందికి యూసేజ్, ఇవి చెక్ చేయడం అన్నమాట. ప్రిపేర్ ద ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి. ప్రిపేర్ ద రోల్ బ్యాక్ ప్లాన్ అంటే ఇంప్లిమెంటేషన్ చేసాము, సార్ట్ అవుట్ అవ్వకపోతే మనం దాన్ని రివర్ట్ ఎలా చేయాలి, దట్ ఈస్ ద రోల్ బ్యాక్ ప్లాన్. సెకండ్ థింగ్ ఈజ్ ద అటెండ్ క్యాబ్ కాల్. వాట్ ఈస్ ద క్యాబ్ కాల్? క్యాబ్ కాల్ అంటే ఏంటి అంటే, ఇందాక నేనేం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూకి సంబంధించి మనం అందరూ కూడా బిఫోర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ వీఆర్ గెటింగ్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఆల్ ద సర్వర్ టీమ్ నుంచి, డిపెండెంట్స్ టీమ్ నుంచి, అందరి దగ్గర నుంచి కూడా అప్రూవల్ తెచ్చుకుంటాం అన్నమాట. ఈ అప్రూవల్ తెచ్చుకునే ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ యూజర్స్, అంటే యూజర్స్తో వర్క్ చేసి, ఓకే, క్లియర్గా చెప్తాము ఈ అప్లికేషన్ ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ఏంటి యూజు, ఇష్యూ అయితే మేము ఏం చేస్తాము అని క్యాబ్ కాల్లో డిస్కస్ చేస్తారు.
ఈ డిస్కస్ చేసేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరి ముందు, ఇన్సిడెంట్ మేనేజర్ ముందు చేస్తారు. అంటే ఈ పర్టికులర్ చేంజ్ ఈ వారం చేయాలనుకుంటున్నాము, ఈ చేంజ్ యొక్క రిక్వైర్మెంట్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ద వాట్ ద రిక్వైర్మెంట్, అంటే ఈ చేంజ్ చేయడం వల్ల ఏం ప్లస్ అవుతుంది, ఈ చేంజ్ చేయడం వల్ల మీకు మైనస్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కైండ్ ఆఫ్ ద డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తారు. సో సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎగ్జిక్యూట్ ద చేంజ్. సో అంతా వచ్చింది, అప్రూవల్ అయిపోయింది, దెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద చేంజ్ అకార్డింగ్లీ. ఆ పర్టికులర్ సమయానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సాటర్డే కానీ సండే కానీ ఆ పర్టికులర్ టైంకి యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద చేంజ్. సో థర్డ్ వన్ ఈజ్ దట్ వ్యాలిడేట్ ద చేంజ్. సో వన్స్ చేంజ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది, నౌ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ద చేంజ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అంతా కరెక్ట్గానే ఉందా, సర్వీసెస్ అన్నీ అప్లో ఉన్నాయా, ఏమన్నా పర్మిషన్స్ ఇష్యూ ఉన్నాయా, అప్లికేషన్ టీం వాళ్ళు రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ దే ఆర్ సాటిస్ఫైడా, ఇవన్నీ కూడా పోస్ట్ వ్యాలిడేషన్ ఆర్ వ్యాలిడేషన్ అనే టైంలో చేస్తారన్నమాట. సో క్లోజ్ ద చేంజ్. ఒక చేంజ్ని ఇన్ని మెథడ్లో మనము ఆపరేట్ చేయొచ్చు. సో వెన్ ఎవర్ యూజువలీ వీఆర్ సేయింగ్ దట్ పర్టికులర్ డీసీ టీమ్ కానీ లేకపోతే పర్టికులర్ ఆ స్పెసిఫిక్ టీమ్స్కి వీ విల్ బీ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ ద ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో మనకి డేటా అనేది వాళ్ళకి మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇదే రకంగానే యాజ్ ఎ సెడ్ యూ ఎర్లియర్, వాట్ ఈజ్ అ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ టికెట్. సో మామూలు మేనేజ్మెంట్ టికెట్ అంటే మనకు అర్థమైంది, ఇన్సిడెంట్ ఉంటుంది, దానికంటూ ఎస్ఎల్ఏస్ ఉంటాయి, ఆ ఎస్ఎల్ఏ ప్రకారము అది వెళ్తుంది, అది బాగానే ఉంది. సో కమింగ్ టు దట్, హౌ వీఆర్ వర్కింగ్ ఆన్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ టికెట్. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ టికెట్ అంటే ఏంటి అంటే, సో దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద టికెట్స్ వీఆర్ ఎంగేజింగ్ నథింగ్ బట్ మేజర్గా సో రికరింగ్ అలర్ట్స్. దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ అలర్ట్స్ అనేవి మనం రికరింగ్గా వస్తుంటాయి. ఓకే, ఎవ్రీడే ఒక పర్టికులర్ టైం కానీ, అది మెమరీ అలర్ట్ కావచ్చు, సిపియు అలర్ట్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఏదన్నా ఒక పర్టికులర్ మెకానిజం ఆఫ్ అలర్ట్ ఏదన్నా కావచ్చు అన్నమాట. సో ఈ రెండిట్లో కూడా ఫ్యూచర్ అక్యురెన్స్ గురించి రాకుండా ఉండడానికి మనము సార్ట్ అవుట్ చేసే పద్ధతినే ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అని అంటాం అన్నమాట. సో అండ్ మీన్ వైల్, సో ఇక్కడికి వచ్చేటప్పటికి సో వీ హ్యావ్ ఏ ఇన్సిడెంట్ మేనేజర్. మనకి ఇన్సిడెంట్ మేనేజర్ అనే అతను ఉంటాడు. సో ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ ఎక్కడ డౌట్స్ వచ్చినా, ఎక్కడ ప్రాసెస్ సైడ్ ఏమన్నా ఇష్యూ వచ్చినా, లేదు ఆ క్లయింట్కి ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేయాలో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటాయి, ఇన్సిడెంట్ మేనేజర్ దగ్గర ఉంటాయన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ మేనేజర్ అనేవాడు ఏం చేస్తారంటే బ్రిడ్జ్ జాయిన్ అయ్యి సపోర్టింగ్ టీం వాళ్ళందరినీ కూడా లూప్ చేస్తాడు. సో ఇక్కడ ఆర్సిఏ అని ఒకటి చేస్తాం, రూట్ కాజ్ అనాలిసిస్. ఎప్పుడన్నా విన్నారంటే ఆర్సిఏ అంటే ఆర్సిఏ. సో ఎప్పుడైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో ఒక 200 మంది యూజర్స్ సడన్గా లాగౌట్ అయిపోయారు. సో మళ్ళీ లాగిన్ అవుతుంటే లాగిన్ అవ్వట్లేదు, కొద్దిసేపు తర్వాత ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది, ఎందుకు లాగిన్ అవుతున్నారు. ఓకే, సో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ ప్రాసెస్ అనేది ఎందుకు సడన్గా అలాగా మనకు వచ్చింది, అది ఎవరన్నా నెట్వర్క్ కట్ చేయడం వల్లనా, లేకపోతే ఏదన్నా పర్టికులర్ యాక్టివిటీ వల్లనా. సో అది ఇన్డెప్త్గా పర్టికులర్గా మనకు వ్యాలిడేషన్ అనేది వెళ్తుందన్నమాట. సో ఈ వ్యాలిడేషన్ అనేది జరిగేటప్పుడు ద ఎంటైర్ ప్రాసెస్ ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ద ఆర్సిఏ. అంటే మనకు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ రకంగా జరిగింది, ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా ఆర్సిఏలో చెక్ చేస్తారన్నమాట. అండ్ మీన్ వైల్ మనకు సో ఈ ఆర్సిఏలో చెక్ చేయడం వల్ల ప్లస్ ఏమవుతుంది, ఇది జరిగినప్పుడు ఇది వెళ్ళకూడదు, ఇది జరిగినప్పుడు ఇది కాకూడదు అని చెప్పి బేసిక్ ఫండమెంటల్ మెథడ్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు ద రికరింగ్ ఇష్యూస్. ప్రతిసారి రికరింగ్ అయ్యే ఇష్యూస్కి అది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద జనరలైజ్డ్ ప్రాసెస్ ఆఫ్ యువర్ సో దీనిలోనే ఇఫ్ యూఆర్ ఇన్ టు ద డెవలప్మెంట్ టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది డెవలప్మెంట్ టీం వాళ్ళు, డెవాప్స్ వాళ్ళు చాలామంది మీ ప్రాజెక్ట్లో ఉంటారు.
సో ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు దే మే ఆస్క్ యూ దట్ రిలీజ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ఎ రిలీజ్ మేనేజ్మెంట్? రిలీజ్ మేనేజ్మెంట్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్సన్ కానీ పర్సనాలిటీ కానీ లేకపోతే ఏదో ఒక్కదాన్ని మాత్రమే డిఫైన్ చేస్తుంది. సో కమింగ్ టు హియర్, దిస్ ఈజ్ అ పర్టికులర్ వన్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ validated entire structure. Along with that one, it will going to be revalidate or it will going to be modified accordingly. సో దీంతో పాటు ఏముంటాయి మనకు? నాలెడ్జ్. సో నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇన్సిడెంట్ మేనేజర్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే అనే కాదు, ఫాలోఅప్ చేయడం అనే కాదు, కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడు, సో ఈ రికరింగ్ అనేది లేకపోతే ఈ ప్రాబ్లం అనేది ఏ రకంగా సార్ట్ అవుట్ అయింది, ఈ ప్రాబ్లం అనేది ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాము, ప్రతిదీ మానిటర్ చేసి ఆ మానిటర్ తర్వాత ఆర్సీఏలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ద పీపుల్ విల్ మే గోయింగ్ టు ద ప్రాపర్ అజెండా, అంటే ఒక ప్రాపర్ వేలో. ఓకే, సో దానికి ఆర్సీఏ చేసి ఒక డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేస్తారు. ద డాక్యుమెంటేషన్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారన్నమాట. సో ఎవ్రీ కంపెనీ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సర్వర్ డౌన్ అలర్ట్ వచ్చింది, ఒక సర్వీస్ డౌన్ అలర్ట్ వచ్చింది, లేకపోతే ఒక యూజర్కి పర్మిషన్ లేదని ఒక కైండ్ ఆఫ్ మీకు అలర్ట్ వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ అలర్ట్ వచ్చినప్పుడు ఓకే మీరు ఏం చేస్తారు, ఎవరిని ఫాలో అవుతారు, లేకపోతే ఏ రకంగా మీరు ప్రొసీడ్ అవుతారు. సో దిస్ ఈజ్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు బి టేకప్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్స్. సో మనకు ఫ్యూచర్లో ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, రికవరింగ్ మెథడాలజీలో కానీ, సో బీయింగ్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎవ్రీ కంపెనీ విల్ ఎక్స్పెక్ట్ యూ దట్ మీరు ఇలాంటి ఎస్ఓపీలు మీరు క్రియేట్ చేశారా, అండ్ మోర్ ఓవర్ అలాంటి క్రియేట్ చేసినప్పుడు వాట్ ఈస్ అ మెథడాలజీ యూ ఫాలోడ్, లేకపోతే ఏ రకంగా క్రియేట్ చేశారు, సో హౌ యువర్ టేక్ అప్ ద జస్టిఫికేషన్, ఇలాంటివన్నీ కూడా అడుగుతుంటారు అన్నమాట. బేసికలీ డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేస్తారు. చెప్పండి. వన్ క్వశ్చన్. సో ఈ ఐటీఐఎల్ ప్రాసెస్ అనేది విఎంవేర్ ఇన్ఫ్రా ఇంజనీర్ కి వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీయా, లేదంటే ఇట్స్ నాట్ అబౌట్ విఎంవేర్. ఇప్పుడు మన గవర్నెన్స్ ప్రాసెస్ ఉంది, గవర్నెన్స్. అందుకే మీకు చెప్పాను, గవర్నెన్స్ అనేది ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి మాత్రమే ఇంపార్టెంటా? నో, రైట్. దట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ గవర్నమెంట్ సెక్టర్, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ ఓకే ఎంటైర్ సిస్టంలో ఏ రకంగా ఒక పార్టో, అదే రకంగానే ఎంపీ ఎమ్మెల్యే కూడా ఒక పార్ట్. ఎంటైర్ ప్రాసెస్ సిస్టమ్ నడవడానికి ఉపయోగించే వన్ స్టెప్ బై స్టెప్ పాలసీనే, లేక మనం చెప్పాలంటే మన ఆర్టికల్స్ ఏ రకంగా ఉన్నాయి, మనకి ఐపీసీ ఆర్టికల్స్ కానీ మనకు ఇవి ఉన్నాయి కదా సెక్షన్స్. సో ఆ టైప్ ఆఫ్ అన్నమాట నా ఇదేంటిది ఐటీఐఎల్ ప్రాసెస్ అనేది. ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రాసెస్. అంటే నాకు నచ్చింది కదా, నాకు తెలిసింది కదా అని చేయకుండా వేరే వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవడము, వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం. ఎందుకు ఇన్ఫర్మేషన్ మనం ఇన్ఫామ్ చేయాలి అంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ టు ద ఒక కామర్స్ వెబ్సైట్స్ సంబంధించి దేనిలోనో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో మామూలుగా ఏమవుతుంది, మన భాషలో ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక సర్వర్ రీబూట్ చేయడము, లేకపోతే ఏదైనా ఒకటి యూజర్ యాడ్ చేయడము, ఏదైనా అనేది చాలా సో ఏదైనా యూజర్ మాడిఫై చేయడము ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. బట్ కమింగ్ టు ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ పరంగా వచ్చేటప్పటికి అప్రూవల్ మెకానిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్రూవల్ తీసుకున్నప్పుడు అవి ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి, ప్రతిదీ కూడా ఇట్ నీడ్ టు గో విత్ ఎ ప్రాపర్ అజెండా. సో దట్ ఈస్ వాట్, ఇది ఒక్క సంబంధించినే కాదు, ప్రాజెక్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే, కంపెనీకి సంబంధించి ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే ఒక ప్రాసెస్ ఇది. ఎస్పెషలీ ఎవ్రీ ప్రాజెక్ట్ విల్ ఫాలో ద ఐటీఐఎల్ ప్రాసెస్. అర్థమైందండి? సో అంటే సింపుల్గా నేను చెప్పాను కదా ఇందాక, మనం ఎస్డిఎల్స్ ప్రాసెస్ కానీ లేకపోతే ఏ రకంగా చెప్పామో అదే రకంగానే అది డెవలప్మెంట్ కాకముందు చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెథడాలజీ
సో కమింగ్ టు హియర్, ఇక్కడ యూజ్ చేసే మెథడాలజీ ఏంటి? ఈ మెథడాలజీ వచ్చి బేసికలీ టు టేక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ గో విత్ ప్రాసెస్ ఓరియంటెడ్, ఒక ప్రాసెస్ ఓరియంటెడ్లో వెళ్ళడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద మెథడాలజీ. సో ఇక్కడ మనకు చేంజెస్ పరంగా వచ్చినప్పుడు స్టాండర్డ్, నార్మల్, ఎమర్జెన్సీ అనే త్రీ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. స్టాండర్డ్ అనేవి ఏంటి అంటే లో రిస్క్ ఉన్నవి. సింపుల్గా చెప్పాలంటే ఏదన్నా ఒక చిన్న టేబుల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏదన్నా ఆ టైప్. నార్మల్ చేంజెస్ అంటే ఏంటి? నో, అది కొంచెం రిస్కే, బట్ యూ నీడ్ టు టేక్ ఆ అప్రూవల్. ఓకే. ఎమర్జెన్సీ చేంజ్ అంటే ఏంటి? నో, రైట్ నో ఇప్పుడు చేంజెస్ తీసుకునే అంత మనకి ప్రాసెస్ లేదు, ఫస్ట్ ఐ నీడ్ ఎ సొల్యూషన్ ఓవర్, నాకు సొల్యూషన్ కావాలి అన్నప్పుడు యు ఆర్ గోయింగ్ విత్ ఎమర్జెన్సీ చేంజెస్కి వెళ్తామన్నమాట. సో అదే రకంగానే ఐటీఎల్ ప్రాసెస్లో ఇందాక నేను చెప్పినట్టు P1, P2, P3, P4. సో పీపుల్ మే ఆస్క్ యూ దట్, ఓకే, సో P1 టికెట్లు, P2 టికెట్లు, వాట్ ఈస్ ద ఎస్ఎల్ఎస్ మీ దగ్గర ఉన్నాయి, హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ద ఎస్ఎల్ఎస్, లేకపోతే P1 టికెట్లు ఎంత, P2 టికెట్ ఏంటి, ఈ బేసిక్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగే ఛాన్స్ వస్తుంది. సో సినారియో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏ రకంగా వస్తుందంటే ఒక ప్రొడక్షన్ సర్వర్ అనేది డౌన్ అయింది అనుకోండి, దట్ కుడ్ బీ ఎనీథింగ్. సో మీరు ఈ పర్టికులర్ సినారియోలో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు డౌన్, బికాస్ ఇఫ్ ద ఇంటర్వ్యూయర్ ఈజ్ మోర్ ఆఫ్ సినారియో గై. సో వాళ్ళు ఏ రకంగా అడుగుతారంటే మోస్ట్ ఆఫ్ సినారియోసే అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై ది ఇంపాక్ట్. అంటే ఒక ప్రొడక్షన్ సర్వర్ డౌన్ అయిందంటే అది ప్రొడక్షన్ సర్వరా, నాన్ ప్రొడక్షన్ సర్వరా ఏంటి అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ ఆ ప్రొడక్షన్ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఎంతమందికి ప్రాబ్లము, వాట్ ఈజ్ ద ఇంపాక్ట్, వాట్ ఈజ్ ద యూసేజ్ అనేది మనకు అప్డేట్ అనేది మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. దెన్ బేస్డ్ ఆన్ ద థింగ్స్, సో ఫస్ట్ P1 టికెట్ అనేది క్రియేట్ చేసినప్పుడు, ఓకే, ఎస్పెషలీ ఎనీ ప్రొడక్షన్ సర్వర్ ఇట్ విల్ గో విత్ ఏ P1 టికెట్. కానీ ఇది ప్రొడక్షన్ సర్వరా, నాన్ ప్రొడక్షన్ సర్వరా అనే దాని మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ నాన్ ప్రొడక్షన్ సర్వర్, ఒక టెస్ట్ సర్వర్ అయితే అప్పుడు ఇది P1 కాకుండా P2 అండ్ P3 కింద అవైలబుల్ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఏదన్నా ఒక సర్వర్ డౌన్ అయినప్పుడు ఆటోమేటికలీ ఇన్సిడెంట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఒక బ్రిడ్జ్ అనేది క్రియేట్ చేస్తారు. వై హీ నీడ్ టు క్రియేట్ ఎ బ్రిడ్జ్? ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ దట్ సర్వర్ డౌన్ అయినప్పుడు దానికి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేటస్ అంటే స్టేక్ హోల్డర్స్ అంటారన్నమాట. అంటే అప్లికేషన్ టీమ్స్ కానీ లేకపోతే మిగతా టీమ్స్ కానీ అందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు బి జాయిన్ ఇన్ టు ద పర్టికులర్ ఏరియా. అంటే సో సర్వర్ డౌన్ అయింది, అది దానివల్ల ఎవరెవరికి ఇంపాక్ట్ ఉందో ప్రతి ఒక్కరూ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఫ్రమ్ ద సర్వర్ టీమ్ కానీ లేకపోతే రెస్పెక్టివ్ ఎక్కడ ఇష్యూ జరిగిందో, అది నెట్వర్క్ కావచ్చు, సర్వర్ కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కావచ్చు, ఆ సర్వర్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనము డేటా అనేది పుల్అప్ చేస్తారన్నమాట. అంటే సార్ట్ అవుట్ చేస్తారు. ట్రబుల్ షూటింగ్ అనేది ఈ పర్టికులర్ ఏరియాలో జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయినప్పుడు దెన్ దే ఆర్ గోయింగ్ టు బి టేక్ అప్ ద రీస్టోర్ ఆఫ్ సర్వీసెస్. సో ఇన్సిడెంట్ మేనేజర్ ఆల్వేస్ బాదరింగ్ అబౌట్ రీస్టోరింగ్ ఆఫ్ యువర్ సర్వీసెస్. సో వన్స్ రీస్టోర్ అయిపోయిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు అప్డేట్ టు ద ఆల్ ద స్టేక్ హోల్డర్స్. వాట్ ఈస్ ద స్టేక్ హోల్డర్స్? ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ద ప్రైమర్లీ హూ ఎవర్ ద బిజినెస్ ఓనర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో వెబ్సైట్ అనేది డౌన్ అయింది. వి ఆల్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్, నథింగ్ బట్ ఎండ్ యూజర్స్ అంటారు. సో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ పాస్ చేస్తారు, నథింగ్ బట్ వెబ్సైట్ అనేది రెజ్యూమ్ అయిపోయింది ఫ్రమ్ ద మెయింటెనెన్స్ సైట్ నుంచి, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని కైండ్ ఆఫ్ అప్డేట్ అనేది ఇస్తారు. దాని తర్వాత దే విల్ పర్ఫామ్ ద ఆర్సీ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ స్టేజ్లో వస్తుంది. బికాస్ వీ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ద టైం, మనకి బిజినెస్ అప్లో ఉంది, మనకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, దెన్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ విత్ ద ఆర్సీఏ. సో ఆ ఇష్యూ ఎందుకు జరిగింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దెమ్. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీని మనం పుల్అప్ చేయడానికి వీ యూజ్ టు గో విత్ ఆర్సీఏ అనేది మనం పుల్అప్ చేస్తాం అన్నమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ సింపుల్గా ఒక ప్రొడక్షన్ సర్వర్ డౌన్ అయినప్పుడు
క్రియేట్ చేసే వన్ ఆఫ్ ద మెకానిజం, నథింగ్ బట్ ద మెకానిజం ఆఫ్ క్రియేటింగ్ ఆర్ ప్రాసెస్ వి విల్ ఫాలో ఇన్ టు ద వన్ ఇన్సిడెంట్ ఆర్ వన్ P1 టికెట్ అని అంటామన్నమాట. సో అదే రకంగానే దెర్ ఈజ్ అ వన్ ప్రొడక్షన్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్షన్ టికెట్ అనేది ఏంటి, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. కానీ చేంజ్ అంటే ఏంటి, దెర్ ఈజ్ సమ్ యాక్టివిటీ యూ వాంట్ టు గో విత్ ద ప్రాపర్ డౌన్ టైమ్. సింపుల్గా చెప్పాలంటే ఇందాక మీకు చెప్పినట్టు మీ ల్యాప్టాప్లో ఒక ర్యామ్ మార్చడం కానీ, లేకపోతే ఒక మదర్ బోర్డు కానీ, లేకపోతే ఒక అప్లికేషన్ మైగ్రేషన్ చేయడం కానీ, ఒక డేటాబేస్ అప్గ్రేడ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ ఒక యాక్టివిటీ అనేది చేయాలనుకున్నప్పుడు ప్రొడక్షన్ చేంజ్. ప్రొడక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇట్ విల్ బి లైవ్ ఎన్విరాన్మెంట్. చేయాలనుకున్నప్పుడు యూ నీడ్ టు రైజ్ అ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ రిక్వెస్ట్. దెన్ యూ నీడ్ టు గో ఫర్ ద రిస్క్ అసెస్మెంట్. వాట్ ఈస్ ద రిస్క్ అసెస్మెంట్? ఏదైనా యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు ఆ రిస్క్ అసెస్మెంట్ అనేది చేస్తామన్నమాట. మీన్స్ ఇది చేయడం వల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ప్రతిదీ కూడా మనం వ్యాలిడేట్ చేస్తాము. సో దాంతోపాటు వీఆర్ గోయింగ్ విత్ ద రోల్ బ్యాక్ ప్లాన్. వాట్ ఈస్ ద రోల్ బ్యాక్ ప్లాన్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొడక్షన్ సర్వర్లో ఒక డేటాబేస్ అప్గ్రేడ్ చేయాలనుకున్నారు, కానీ డ్యూ టు ద సమ్ సర్కమ్స్టెన్సెస్ ఆ ప్లాన్ అనేది సక్సెస్ అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, రోల్ బ్యాక్ ప్లాన్ అనేది చేస్తాము. ఓకే, ప్రజెంట్ మన దగ్గర అంత టైం లేదు, ఫస్ట్ వీ విల్ బ్రింగ్ ద అప్లికేషన్ టు ద బ్యాక్, మన సర్వీసెస్ని వెనక్కి తీసుకొచ్చేద్దాము, లేటర్ ఆన్ వీ కెన్ ప్లాన్ ఫర్ ద అసెస్మెంట్, లేకపోతే ప్లాన్ చేద్దాము. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్, అంటే ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వచ్చి ఆ సర్వీసెస్ని ఏ రకంగా రోల్ బ్యాక్ చేస్తారు. అండ్ క్యాబ్ అప్రూవల్, యాజ్ ఎ సెడ్ యూ ఎర్లియర్, క్యాబ్ అప్రూవల్ ఈజ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ద సర్వర్, సర్వీసెస్ ఓనర్స్, సర్వర్ ఓనర్, అప్లికేషన్ ఓనర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి అప్లికేషన్ టీము ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన దానికి అప్రూవల్ అనేది ఇస్తారు. సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ క్యాబ్ అప్రూవల్. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, దెన్ వీ విల్ గో విత్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద థింగ్. ఎగ్జిక్యూట్ చేయడం కానీ, వ్యాలిడేట్ చేయడం కానీ, క్లోజ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఒక ప్రొడక్షన్ చేంజ్. దట్ షుడ్ బి ఎనీథింగ్. ఇక్కడ ప్రొడక్షన్ చేంజ్ అన్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక సర్వీస్ రీస్టార్ట్ చేయడం నుంచి ఒక సర్వర్ అప్గ్రేడ్ చేయడం వరకు ప్రతిదీ ఇట్ విల్ బి కమ్ అండ్ యాజ్ ఎ ప్రొడక్షన్ చేంజ్ అన్నమాట. సో అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందండి. ఈ ఐటీఎల్ ప్రాసెస్ అర్థమైంది. ఎందుకంటే అది ఎందుకంటే ఇది చాలా మేబీ నేను డిఫరెంట్ టెక్నాలజీ అయినా కూడా సేమ్ మేము ఇదే ఫాలో అవుతాం కాబట్టి ఐటీఎల్ ఇస్ ద టర్మినాలజీ. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, మనం గవర్నెన్స్, ఇప్పుడు మనం జనరల్గా మనం వాడుతున్న మన సిస్టంలో ఉన్నదే గవర్నెన్స్. మీరు ఐ రికమెండ్ యూ దట్ ఎనీ ఫైనాన్షియల్ కంపెనీ, బ్యాంకింగ్ డొమైన్, ఐటీఎల్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీకు కుదిరితే ఫర్దర్ దీని మీద ఒక సర్టిఫికేషన్ చేయండి. ఇట్ వోంట్ టేక్ యూ ద లాంగ్ టైమ్. మీకు ఎంత ఒక ఇండియన్ రూపీస్లో అయితే ఒక 15,000 20,000 ఉంటుంది అంతే. ఓకే, సో కానీ ఇట్స్ అ వెరీ వ్యాలిడ్. మీకు ఎలాగంటే యు నో ద ప్రాసెస్ మీన్స్ ఓకే, యు నో ద ఎవ్రీథింగ్ అన్నట్టు. అంటే ది కన్సిడర్, నాకు టెక్నికల్గా నాకు చేయగలరు ఎవరన్నా, కానీ నాకు టెక్నాలజీతో పాటు ద గై హూ నీడ్ టు టేక్ కేర్ అవర్ ద ప్రాసెస్ అండ్ సర్వీసెస్, దెన్ గోయింగ్ విత్ దీస్ థింగ్స్. సో ఇదే రకంగానే మనకి ప్లాన్ చేంజెస్తో పాటు ఎమర్జెన్సీ చేంజ్ అని కూడా ఉంది. వాట్ ఈజ్ ద ఎమర్జెన్సీ చేంజ్? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వన్ క్రిటికల్ యాక్టివిటీ. అంటే సడన్గా ఏమైంది, ఒక వల్నబిలిటీ, మీకు సమ్ టైమ్ బ్యాక్ మీకు log4j అని ఒక ఎర్రర్ వచ్చింది అవుతుంది. సో దట్ ఈస్ నాట్ అ ప్లానెడ్ యాక్టివిటీ. అంటే ఏదో ఒక చిన్న మిస్ఫైర్ అవ్వడం వల్ల ఎంటైర్ సిస్టంలో ఆ ఇష్యూ వచ్చింది. అలా సిస్టమ్ వచ్చినప్పుడు, అలా ఇష్యూ వచ్చి ప్రొడక్షన్ ఎంటైర్ డౌన్ అయినప్పుడు నేను ప్రాసెస్ అని చెప్పి నేను సైలెంట్గా ఉండలేను కదా, రైట్? సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వీఆర్ అవాయిడింగ్ ద ప్రాసెస్, వీఆర్ గెటింగ్ ద థింగ్స్. అలాగని అప్రూవల్ లేకుండా నాకు వచ్చినదే నేను ఇంప్లిమెంట్ చేయలేను కదా. వీఆర్ మేకింగ్ ద ప్రాసెస్ షుడ్ బి ఫాస్టర్ వే.
ఎమర్జెన్సీ అప్రూవల్ అంటే డైరెక్ట్గా ఓనర్కి ఫోన్ చేసి ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి బై ఓరల్గా అయినా అప్రూవల్ తెచ్చేసుకోవడము. అండ్ ప్యాచ్ అఫెక్టెడ్ సిస్టమ్స్ని ఐడెంటిఫై చేయడము, వాటిని వ్యాలిడేట్ చేయడము, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం అండ్ రీస్టోరేషన్ చేయడం అన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అయిపోతాయి. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ ఎమర్జెన్సీ చేంజ్. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రేక్ ఫిక్స్ అనుకోండి. ఒక బ్రేక్ ఫిక్స్ అనేది చేయాలనుకున్నప్పుడు మీరు ఏ రకంగా చేస్తారనేదే ద ప్రైమరీ ఆస్పెక్ట్ విచ్ ఈస్ కమింగ్ టు ద పిక్చర్. సో అదే రకంగానే ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ ఎనీ ఎమర్జెన్సీ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ద రిక్వెస్ట్ పీపుల్ వాంట్ టు గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ చేంజెస్ అని వెళ్ళాల్సిన వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ బీ ఫాలో దిస్ పర్టికులర్ మెథడాలజీ అనేది ఫాలో అవుతారన్నమాట. ఓకే, సో అదే రకంగానే మనకు రిపీటెడ్ మనకు EC2 ఫెయిల్యూర్స్ అనేవి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమన్నా పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానీ సో బేసికలీ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి గోయింగ్ టు బి పర్ఫామ్. నథింగ్ బట్ మనము రికరింగ్ అలర్ట్స్ని చెక్ చేయడం కానీ ప్రాబ్లమ్ టికెట్స్ చెక్ చేయడం కానీ వాటిని RCA చేయడం కానీ ఇంప్లిమెంటేషన్ ఫిక్స్ చేయడం కానీ మానిటరింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేస్తాం అన్నమాట. అర్థమైందండి? ఎనీ డౌట్? చెప్పండి. అంటే కొంచెం కొత్తగా ఉంది రైట్? ఈ ప్రాసెస్ ఐ మీన్ మేబీ ఇది కొత్తగా అంటే టెర్మినాలజీ డిఫరెంట్గా ఉన్నా కూడా బట్ ప్రాసెస్ అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు. బట్ దిస్ ఈజ్ అ కామన్ ఫర్ ఎవ్రీవన్ కాబట్టి మీకు కొంచెం కంఫర్టబుల్ విత్ ద థింగ్స్ అండ్ ఆల్. ఓకే, రకంగానే క్యాబ్ అప్రూవల్ అనేది క్యాబ్ అప్రూవల్లో ఏం డిస్కస్ చేస్తారని ఎవరిని అడిగినా కూడా ద క్యాబ్ అప్రూవల్ ఈజ్ ఆల్వేస్ గో విత్ ఎ కైండ్ ఆఫ్ మెథడాలజీ. నథింగ్ బట్ బిజినెస్ ఇంపాక్ట్ ఏంటి, ఎంత డౌన్ టైము, రోల్ బ్యాక్ ప్లాన్ ఏంటి, మీరంతా ప్రాపర్గా టెస్ట్ చేశారా లేదా, బ్యాకప్ ఉందా లేదా, డిపెండెన్సీస్ ఉందా లేదా, ఇంప్లిమెంటేషన్ విండోస్ ఉందా లేదా, ప్రతిదీ కూడా పీపుల్ ఆర్ గోయింగ్ విత్ మెథడాలజీ అన్నమాట. ఈ పర్టికులర్ మెథడాలజీ అనేది వీఆర్ గోయింగ్ విత్ ఎ క్యాబ్ అప్రూవల్. సో నథింగ్ బట్ యూ విల్ గోయింగ్ విత్ ఎ ప్రాపర్ మెథడాలజీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది డిస్కషన్ చేసేదే క్యాబ్ అప్రూవల్. చేంజ్ అడ్వైజరీ బోర్డ్. Okay, so the change advisory board is nothing but basically it will be implementing or discussion point at the moment of before we are implementing the changes. ఎప్పుడు జరుగుతుంది? చేంజ్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ముందు చేసే ఒక ప్రాసెస్సే క్యాబ్ అప్రూవల్ అన్నమాట. రూట్ కాస్ట్లో కూడా RCA అది దట్ ఈస్ వాట్. సో ఇక్కడ కూడా మీరు ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది, దాని బిజినెస్ ఇంపాక్ట్ ఎంత, రూట్ కాస్ ఎప్పుడు, ఇమీడియట్ ఫిక్స్ చేసామా లేదా, పర్మనెంట్ ఫిక్స్ ఎలా చేయగలము. టెంపరీగా నేను సర్వర్ని కానీ లేకపోతే సర్వీసెస్ని కానీ తీసుకొచ్చేసాను, బట్ దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. హౌ ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ అ పర్మనెంట్ ఫిక్స్, పర్మనెంట్గా ఏ రకంగా ఫిక్స్ చేయగలను. అండ్ ప్రిమిటివ్ మెజర్స్ అంటే ఏంటి, సో ఇలా జరగకుండా ఉండడానికి నేను ఫ్యూచర్లో ఏ రకంగా నేను ఇంప్లిమెంటేషన్ చేయగలను. దట్ ఎవ్రీథింగ్ వీ కెన్ గో విత్ ఎ ప్రాపర్ చేంజ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో దీన్ని RCA అంటారు. సో కమింగ్ టు ద మీకు AWS ఒకటి చెప్పాలి. ITLకి వచ్చేటప్పటికి సో వాట్ ఈజ్ యువర్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్లో మేజర్గా యువర్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ టీమ్ అయినా కూడా మీరు ITLకి సంబంధించి మీరు ఏవేవి చేస్తుంటారు అని అడిగినప్పుడు లైక్ ఇన్సిడెంట్స్ చెక్ చేయడం కానీ, సర్వీస్ రిక్వెస్ట్ల మీద వర్క్ చేయడం కానీ, చేంజ్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ఏమన్నా ఎమర్జెన్సీ చేంజ్ ఉంటే వర్క్ చేయడం కానీ, ప్రాబ్లమ్ టికెట్స్ ఉంటే ఏమన్నా అంటే ప్రాబ్లమ్ టికెట్స్ మీన్స్ రికరింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే సార్ట్ అవుట్ చేయడం కానీ, మేజర్ ఇన్సిడెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇష్యూస్ జరిగినప్పుడు బ్రిడ్జ్లో లాగిన్ అవ్వడం కానీ, అండ్ నాట్ ఓన్లీ దట్ వన్ RCA ప్రిపరేషన్, క్యాబ్ పార్టిసిపేషన్, డాక్యుమెంట్ చేయడం కానీ, సర్వీస్ వ్యాలిడేషన్. దీస్ ఆర్ ద జనరలైజ్డ్ డే టు డే ఆపరేషన్స్ ఇంటూ ద ITL. మీ ITLలో
మీ డే టు డే ఆపరేషన్స్ అనేవి ఇవే ఉంటాయి అన్నమాట. నథింగ్ బట్ యు ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. సో ఇది ఇక్కడ మీకు హోప్ ఇట్స్ క్లియర్. ఇది Yeah, ఒకసారి yeah, మీరు ఆ టెర్మినాలజీ చదివారంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుందండి. ఓకే, yeah. సో దీని తర్వాత వీ హ్యావ్ ద సమ్ ఆఫ్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు